హైదరాబాద్లోని లూలు మాల్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. అయితే స్థానికంగా ఆ షాపింగ్ మాల్లోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వెళ్ళిన క్రమంలో స్థానికంగా ఉండే ఒక సెక్యూరిటీ అతన్ని చెక్ చేయడానికి వెళ్ళాడు. ఆ చెక్ చేసే క్రమంలో ఆ సెక్యూరిటీకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వకుండా నన్ను ముట్టుకుంటావా, నన్ను తాకుతావా అని ఈ సదరు వ్యక్తి ఆ వ్యక్తిపై అంటే సెక్యూరిటీపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ ఘటనలో స్థానికంగా చిన్నగా గాయపడ్డ సెక్యూరిటీ సిబ్బంది మిగతా సెక్యూరిటీ గార్డులను పిలిచి అతన్ని చెక్ చేశారు. అయితే రసవత్తంగా సాగిన వీళ్ళ ప్రక్రియలో పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది. అక్కడ షాపింగ్ మాల్లో ఉండే జనాలు గుంపుగూడారు. ఈ గుంపుగూడిన క్రమంలో అతను చెక్కింగ్కి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వట్లేదంటూ సెక్యూరిటీ అయితే గట్టిగానే చెప్పిండు. ఈ చెప్పిన క్రమంలో అందరూ కలిసి అతన్ని చెక్ చేయగా అతని జేబులో ఒక రివాల్వర్ ఉంది. అది చూసిన వెంబటే అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ రివాల్వర్ అతని దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆ రివాల్వర్తో షాపింగ్ మాల్లోకి వెళ్ళే అవసరం ఏమొచ్చిందని స్థానికంగా ఉన్న వ్యక్తులు ప్రశ్నించగా అతను ఏ విధమైన సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆ గన్ తీసుకొని మాల్లోకి ప్రవేశించవలసిన అవసరం ఏముందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మొదలైంది. ఆ వ్యక్తికి సంబంధించి శత్రువులు ఎవరైనా ఆ షాపింగ్ మాల్లో ఉన్నారా, ఒకవేళ వాళ్ళని హతమార్చడానికి గన్తో ఈ వ్యక్తి అక్కడికి వెళ్తున్నాడా, లేకపోతే ఏదైనా ఉగ్ర లింకులు ఉండి ఆ షాపింగ్ మాల్ని హైజాక్ చేసే క్రమంలో ఇతను దొరికిపోయాడా అనే కొత్త కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. చూడాలి. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.